ఆడుతూ పని చేస్తుంటే అలుపు సులభేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఆపునా నా పాట. డబ్బు డబ్బు డబ్బు. ఎదురుంటి అంకులు చూడు, వాళ్ళ కొడుకు బైక్ కొనిపించాడు. పక్కింటి అంకులు చూడు, వాళ్ళ కొడుకు ఐఫోన్ కొనిపించాడు. నాకేం తీపిలా. నీకు డబ్బు మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదు నాన్న. చూడండి, మీ నాన్న 15 ఏళ్ళ కష్టం రా ఇది. ఈ లోకంలో అడుక్కు తిన్నా పర్లేదు కానీ ఇల్లు ఉండాలిరా. ఇల్లు లేకుంటే చాలా హీనంగా చూస్తారు చంటి. నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని మీరు ఫోన్ చేసి సరేనా? వేసేసినారా? ఓకే అండి. నేను ఇప్పుడు ఒక సొంత స్థలం ఉంది సార్, 10 లక్షల డబ్బు ఉంది, ఒక చిన్న గూడు కట్టి సార్. 10 లక్షలకి గూడు ఇల్లు, 10 లక్షలకి కాంపౌండర్ రాదయ్యా. బయటికి రానిస్తారు మీరు, ఎవరు రానిచ్చింది? ఏమైంది నాన్న? ఆ అద్దాల మేడలు నీ ఇంటి కళ్ళని విక్రించాయా? 15 ఏళ్ళు ఈ మట్టినే నమ్ముకొని సంపాదించుకున్న సొమ్ము ఈ లోకానికి సరిపోదంటారా? ఈ ఊరు నన్ను పిసినాడు అని చేసింది. ఈ లోకం నువ్వు దరిద్రునివి అని నీ మొహం మీద తలిపేసింది. ఇచ్చినాన్న, వ్యాపారం చేసేవాడికి నీ దగ్గర ఉన్న డబ్బు కనిపిస్తుంది, కానీ నీ కష్టంలో నీ పక్కన ఉన్న వాడికే నీ కన్నీటి విలువ తెలుస్తుంది. మన కన్నీళ్ళకు కూడా వెలువిచ్చే వాళ్ళు ఎవరుంటారు చంటి? ఉన్నారు నాన్న. ఇటుకలకు కూడా ప్రాణం పోసి మధ్యతరగతి వాడి గుండెకు గుడి కట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మన అమృతధార ఇన్ఫో ప్రాజెక్ట్స్. నీ కళకి అవమానం జరగదు, నీ కళ నిజమవుతుంది.